మీలాంటి దుష్టులు దుర్మార్గులు ఉంటారని మొదలుపెట్టేటువంటి క్యాస్ట్ సర్వే మీద అనేక రకాలైన అడ్డంకులు కల్పిస్తారనే అటువంటి దానికి ఏమాత్రం తావు ఇవ్వకుండా ఉండాలని రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో సమావేశాలు పెట్టాం. ఈ దేశంలో ఎక్కడెక్కడైతే దీనిపైన అవగాహన కలిగినటువంటి నాయకులు ఉన్నారో, అధికారులు ఉన్నారో, ఏ రాష్ట్రాలలో దీనిపైన కొంత ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి ఆలోచన చేశారు, వాళ్ళందరితో కూడా సమగ్రంగా ఆలోచన చేశారు. ప్రతి ఆలోచన ఈ రాష్ట్రంలో చేసేటువంటి సర్వేకి సంబంధించి ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండాలనేటువంటి అనేక సమావేశాలు నిర్వహించాం. అలా నిర్వహించి ఆ చేసే క్రమంలో హౌస్ లిస్టింగ్ 6/11/2024 అప్పటికే అనేక స్టేక్ హోల్డర్ సమావేశాలతో క్వశ్చనర్ తయారు చేసి మొదలుపెట్టినటువంటి హౌస్ లిస్టింగ్ 8/11/24 కల్లా హౌస్ లిస్టింగ్ అయిపోయి 9/11/2024 నాడు సర్వే మొదలైంది. అలా మొదలైనటువంటి పూర్తి సర్వే రిపోర్టు సంబంధించి క్యాబినెట్కి 4/2/2025 అంటే కరెక్ట్గా కేవలం 1 సంవత్సర కాలంలోనే 4/2/2024లో క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేస్తే ఆ పాస్ చేసినటువంటి క్యాబినెట్ రిజల్యూషన్ బేస్ చేసుకొని అటు శాసనసభలో తీర్మానం, ఆ తర్వాత జరిగినటువంటి తంతు స్టేక్ హోల్డర్స్ మీటింగు, క్వశ్చనర్ ప్రిపరేషను, 150 హౌస్ హోల్డ్స్కి ఒక ఎన్యూమరేషన్ బ్లాక్, ప్రతి బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్, ప్రతి 10 మందికి ఒక ఇన్ఛార్జ్, ఒక మండల్ లెవెల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్స్, అడిషనల్ కలెక్టర్స్ ఇన్ఛార్జ్గా పెట్టుకుంటూ దాదాపు 1,04,000 1,12,000 పైబడి దీంట్లో ఉద్యోగస్తులందరినీ ఇన్వాల్వ్ చేసి చిన్న పొరపాటు కూడా జరగకుండా సెల్ఫ్ డిక్లరేషన్, అది కూడా ఎన్యూమరేటర్ ఇంటికి వెళ్తే అతను ఆ ఇంటి లెక్కలు తీసుకోవటమే కాదు, ఆ హౌస్ హోల్డ్ హెడ్ కూడా ఆ క్వశ్చన్ పేపర్లో తను ఇచ్చినటువంటి సమాచారం అంతా కరెక్ట్ అని చెప్పి సంతకం పెట్టించి తీసుకొని వచ్చినటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో అటు క్యాబినెట్లో కానీ సభలో కానీ పెట్టిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి సంఖ్యల ఆధారంగా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాం. చూడండి, 17/3/2025 నాడు the bill has been introduced in the assembly on 17/3/2025. Bill passed in the assembly 17/3/2025. 42% రిజర్వేషన్ ఓబీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో చేయాలని పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ద్వారా పంచాయతీరాజ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ఈ బిల్ పాస్ చేశాం. బిల్లు పాస్ చేసి మీరు చూడండి, కౌన్సిల్లో 18/3/2025 నాడు పాస్ చేసి పంపించాం. గవర్నర్ గారికి 22/3/2025 నాడు పంపించాం. బిల్ రిజర్వ్డ్ బై ద గవర్నర్ ఫర్ ప్రెసిడెంట్స్ అసెంట్ 30/3/2025. మిత్రులందరూ ఆలోచన చేయండి, నేను డేట్స్తో సహా చెప్పాను. ఇక్కడ బిల్లు పాస్ చేశాం, లెక్కలు బేస్ చేసుకొని సభలో అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. పంపించిన బిల్లు గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపించి అక్కడి నుంచి అలాగే ఉంది. ఎవరు ఇవాళ ఆ బిల్ తెలంగాణ శాసనసభ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకగ్రీవంగా పాస్ చేసి బిల్లు పంపిస్తే బిల్లు ఆపింది ఎవరు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆపింది.
బీజేపీ గవర్నమెంట్ ఏమో మేము పంపించిన బిల్లు ఆపుతుంది, టీఆర్ఎస్ పార్టీ ఏమో 2018లో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి 50%కి క్యాప్ పెడుతుంది. 50% మించడానికి బీసీ రిజర్వేషన్ మించడానికి వీలు లేదని చట్టం చేస్తుంది. ఇవాళ మేము బిల్లు పాస్ చేసి 42% రిజర్వేషన్ కల్పించాలంటే భారతీయ జనతా పార్టీ అడాప్తుంది. ఎవరికి చిత్తశుద్ధి లేదు.